especially for interns and freshers who are doing their jobs in కంపెనీ స్టార్ట్అప్స్ కానీ ఎంఎన్సీస్ కానీ. ఈ స్పెసిఫిక్ వీడియో చేయడానికి ఏంటంటే నేను రీసెంట్ గా చేసిన డిజైన్ హ్యాకథాన్ లో ఒక పర్సన్ అడిగిన క్వశ్చన్ అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే, సీనియర్ డిజైనర్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ మేము చెప్పింది వినట్లేదు, వాళ్ళకి నచ్చింది చెప్తున్నారు, అదే చెయ్యాలి అంట, అండ్ మాకు ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు, లేదంటే మేము ఏం చేయాలన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వట్లే, క్లయింట్ తో నేను మాట్లాడతానంటే నన్ను మాట్లాడనివ్వట్లా, ఇలా అంటూ చాలా మంది చెప్తున్నారు. అండ్ ఆల్సో దే గెటింగ్ లాట్స్ ఆఫ్ యాంగ్రీ దట్ నాకు ఎందుకు ఈ ఛాన్స్ ఇవ్వట్లేదు, నాకు వచ్చు కదా డిజైనింగ్, నేను చెప్పింది ఎందుకు వాళ్ళు వినట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి మేడం, ఏం చేస్తే బాగుంటది, నాకు ఎందుకు ఇలాగా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, ఇలా అంటూ ఉంటున్నారు అనమాట. సో ఇన్ దాట్ సినారియోలో మీరు ఏం చేయాలి, వాట్ ఈస్ ద బెస్ట్ వే, ఇలాంటివన్నీ వీడియోలో చెప్తా. సో ఎక్కువ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఈ సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్ లో డిజైనర్స్ కన్ఫర్మ్ గా ఫేస్ చేస్తారు. నాట్ ఓన్లీ డిజైనర్స్, ఐ గెస్ ఎవరైతే ఫ్రెషర్స్ ఇంటర్న్స్ ఉంటారో స్టార్టింగ్ స్టేజ్ లో అందరూ ఈ ఫేస్ దాటాల్సిందే. లైక్ ఏంటంటే మన సీనియర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో మనం చెప్పింది యాక్సెప్ట్ చెయ్యరు, ఆర్ వీళ్ళు చెప్పింది మనం వినడం ఏంటి, మనం చెప్పింది వాళ్ళు చేయాలి కానీ అన్న మైండ్ సెట్ తో ఉంటారు. చాలా రేర్ పర్సన్స్ వాళ్ళు ఏం చెప్పినా వినడానికి రెడీగా ఉండే వాళ్ళు ఉంటారు అనమాట. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆర్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇస్ దేర్ మైండ్ సెట్. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే ఆరోగెంట్ గా మాట్లాడతారా, లేకపోతే వాళ్ళు చెప్పిందే చేయాలనుకుంటారా అనేది కనుక్కోవడం బెటర్. వాళ్ళని అడిగితే చెప్పరు, మనకు అర్థమైపోద్ది కదా, దాన్ని బేస్ చూసుకొని మనం వర్క్ చేస్తే బెటర్. ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా చెప్పట్లేదు, మరి నేను ఎలా చేయాలక్క అని అడుగుతున్నారు కొంతమంది. ఇన్ఫర్మేషన్ నీకు చెప్పరు, బట్ వాళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళు చేసి ఇచ్చేస్తే అయిపోద్ది. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పారనుకో చేసి, వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు, అంత టైం మీకు ఇవ్వడానికి ఇష్టపడరు. చాలా రేర్ కంపెనీస్ లో వాళ్ళు నిజంగా ఎంత ఇన్ డీటెయిల్ గా చెప్పే ఓపిక వాళ్ళకు ఉండదు. వాళ్ళు అడిగింది చేసి ఇచ్చేసి వాళ్ళకి కావాల్సింది ఏంటో చెప్పేస్తే సరిపోద్ది అనమాట. అదేంటక్క మరి డిజైనర్స్ కదా, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఇది నీడ్ ఉన్నదని చెప్పాలి కదా అని అనుకుంటాం. మీరు చెప్పాల్సింది చెప్పేసి అండ్ వాళ్ళకి కావాల్సింది చేసి ఇచ్చేస్తే సరిపోద్ది. ఆర్ మీకు ఏమైనా ఐడియా వచ్చింది, అది వర్క్ అవుదా అనిపించింది అని అంటే డూ ఇట్ ఫర్ యువర్ ఓన్ పర్సనల్ ప్రాజెక్ట్. ఏమైతే పర్సనల్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటి మీద ఇంప్లిమెంట్ చేయండి, వాళ్ళతో ఆర్గ్యూ చేయొద్దు. వాళ్ళతో ఆర్గ్యూ చేయడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ తక్కువైపోతాయి, ఒక నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటది, వాళ్ళని చూస్తే చిరాకు వస్తుంది, వాళ్ళతో మాట్లాడాలనిపించదు, అదంతా అలా వెళ్తా ఉంటది. వాళ్ళు అడిగింది చేసి ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట స్టార్టింగ్ స్టేజెస్ లో. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఎలా మీరు హ్యాండిల్ చేయాలి అన్న క్లారిటీ అయితే మీకు తెలిసిపోతుంది. సో ఎక్కువ దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయొద్దు, అస్సలు ఇబ్బంది పడొద్దు. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.